హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్ గడ్డం అండ్ వెల్కమ్ టు స్టార్ట్అప్ సిఓఈ, ది కంప్లీట్ స్టార్ట్అప్ నాలెడ్జ్ ఛానల్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చేస్తున్నాం, మనం చేసేది బిజినెస్ అనాలా, లేకపోతే స్టార్ట్అప్ అనాలా, లేకపోతే ఇంకేమన్నానా అనేది దాని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ముంబై మహానగరంలో కొన్ని ఏరియాల నుంచి మహిళలు మార్నింగే లేసిపోయి వాళ్ళు ఫుడ్ అంటూ ప్రిపేర్ చేసుకొని తర్వాత వాళ్ళకి దొరికినవి, అంటే బస్తాలుంటే బస్తాలు, సంచులుంటే గోని సంచులుంటే గోని సంచులు, లేకపోతే ఒక పెద్ద పెద్ద తట్టలు, ఇవన్నీ తీసుకొని బస్ ఎక్కేసి బీచ్ కంటూ వెళ్తారు. బీచ్కి వెళ్ళేసి అక్కడ శాండ్, యూజువల్ గా మనం బీచ్ లో శాండ్ తడిగానే ఉంటుంది, ఆ శాండ్ అంటూ తీసుకొని మరలా అక్కడ సిటీ బస్సెస్ లో కొన్ని ఏరియాస్ కంటూ వెళ్తారు. అంటే ఇవి మెయిన్ హైవే మీద కాకుండా కొంచెం సబ్ రోడ్ గా ఉండేవి, అందులో ట్రాఫిక్ ఉండే ఏరియాస్ లోకి వెళ్ళి రోడ్డు మీద ఇవన్నీ కూడా ఈ తెచ్చిన ఇసుకంతా కూడా పోసేస్తారు అనమాట. పోసేసి వాళ్ళు ఒక చోట కూర్చొని చిట్చాట్ అంటూ చేసుకుంటారు. మధ్యాహ్నం అవ్వగానే కొంచెం ఫుడ్ అంటూ తింటారు అండ్ అగైన్ వాళ్ళు చిట్చాట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ లోపల ఈ వేసిన ఇసుకంతా కూడా వచ్చే వెహికల్స్ అన్ని ఆ ఇసుక మీద అంటూ పోతూ వస్తూ ఉంటాయి. అండ్ 3-4 o'clock కి ఆ ఇసుకంతా కూడా కంప్లీట్ డ్రై అయిపోతుంది అనమాట. డ్రై అయిపోయిన తర్వాత వీళ్ళంతా ఆ ఇసుకనంతా గ్యాదర్ చేసుకొని మళ్ళీ వాళ్ళు తెచ్చిన ఈ బస్తాలలోను వెజల్స్, పెద్ద పెద్ద వెజల్స్ లో వీటిలన్నిటిలో వేసుకొని అండ్ అగైన్ మళ్ళా సిటీ బస్ ఎక్కేసి వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్తారు. తెచ్చిన ఇసుకని కొంచెం జల్లెడ పట్టుకొని మెత్తటి ఇసుకని అన్ని చిన్న చిన్న ప్యాకెట్లు అంటూ చేసేసి నియర్ బై హోమ్స్ కంటూ వెళ్ళి అక్కడ వాళ్ళకి సెల్ చేస్తారు అనమాట. అంటే ఈ ఇసుకని వాళ్ళు ఈ వెజల్స్ క్లీనింగ్ ఏదైతే ఉంటుందో దానికంటూ యూజ్ చేస్తారు అనమాట. సో దీన్ని మనం బిజినెస్ అనాలా, లేకపోతే బతకడానికి పడే పాటలు అనాలా, లేకపోతే ఇంకేమన్నా అనాలా అంటే మనకి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక ప్లానింగ్ అంటూ ఉంది, ఒక హార్డ్ వర్క్ అంటుంది, పేషెన్సీ అంటూ ఉంది, అండ్ టార్గెట్ కస్టమర్స్ అంటూ వాళ్ళకి తెలుసు, అండ్ కస్టమర్ బేస్ కూడా ఉంది, అండ్ కన్సిస్టెన్సీ ఉంది, అండ్ క్రమశిక్షణ ఉంది. వీళ్ళు ఏ రోజు కూడా మిస్ అవ్వరు, మాక్సిమం అన్ని రోజుల్లో కూడా వీళ్ళు ఈ పని చేస్తూ ఉంటారు. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మనం దీన్ని బిజినెస్ అని అనగలమా అంటే మనకి ఏదని చెప్పాలన్నా కూడా అర్థం కాని పరిస్థితి. అంటే దీన్ని బిజినెస్ అనాలా, నేను ఇందాక చెప్పినట్టుగా బతకడానికి పడే పాటలు, డైలీ వేజ్ కూలీగా ఇల్లు, లేకపోతే వాళ్ళ ఓన్ లో ఒక కూలీ జాబే చేస్తున్నారని చెప్పి మనం అనుకోవాలా. సో అందుకనే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటి హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ అండ్ ఒక ప్లానింగ్ తోటి నెంబర్ ఆఫ్ బిజినెసెస్ అంటూ చేస్తూ ఉన్నారు. ఆ హార్డ్ వర్క్ నే ఒక స్మార్టెస్ట్ వేలో ఒక మంచి హై స్థాయికి తీసుకోబోయే పరిస్థితి అంటూ ఉండటం లేదు. దీన్ని మనం బిజినెస్ అండ్ డైలీ వేజ్ కూలీగా మనం కంపేర్ చేసాం, బట్ దీన్ని ఒక స్టార్ట్అప్ అనాలంటే ఖచ్చితంగా మనం అనలేము. సో బిజినెస్ కి ఈవెన్ మనీ, మంత్లీ మనీ అంటూ వస్తూ ఉన్నా కూడా, బట్ యాక్చువల్గా చేయాల్సిన బిజినెస్, చేయాల్సిన పని దాంట్లో చేయకపోవటమే మెయిన్గా డ్రాబ్యాక్. అంటే దాని కెపాసిటీ ఎంత, దాని ఇండస్ట్రీ ఎంత, దీన్ని ఎంతలాగా మనం ముందుకు వెళ్ళగలం అనేది మనం ఎప్పుడు కూడా మనం ఇన్నర్గా మనం ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్లో మనం క్వశ్చన్ వేసుకున్నట్టుగా మన బిజినెస్ కూడా క్వశ్చన్స్ అంటూ వేసుకోవాలి. సో వాట్ వీ నీడ్ టు డూ నెక్స్ట్ అనేది అండ్ హౌ వీ నీడ్ టు డూ అనేది కూడా ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అనమాట. సో అసలు స్టార్ట్అప్స్ అంటే మనం కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అంటూ తీసుకుంటాం. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ లో ఫిట్ అయితే మనకు లిటిల్ బిట్ మినిమం గ్యారంటీ అంటూ ఉంటుంది అని. సో ఇది కూడా మీరు మీ బిజినెస్ కి అప్లికబుల్ చేసుకొని చూడండి. సో మీ బిజినెస్ ఒక స్టార్ట్అప్ వేలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉందో లేదో అనేది చూడండి. బట్ డోంట్ హేస్ట్ స్టార్ట్అప్ మెథడాలజీస్ అండ్ ఆల్, బికాస్ స్టార్ట్అప్ మెథడాలజీ ఈజ్ అ గుడ్ మెథడాలజీ అండ్ వర్కింగ్ మెథడాలజీ ఇన్ అవే డేస్. బోర్ కొట్టకుండా సింప్లెస్ట్ వేలో క్విక్ గా మీకు అంటూ చెప్పేస్తాను. మీ స్టార్ట్అప్ ఐడియా డిస్ట్రప్టివ్ ఆర్ నాట్, అంటే మీ స్టార్ట్అప్ ఐడియా ఒక మార్కెట్ని బాగా ఎక్కువగా ప్రభావితం చేస్తుందా లేదా అనేది ఒకటి చూసుకోండి. అండ్ మీ స్టార్ట్అప్ ఐడియా స్కేలబుల్ ఆర్ నాట్, అంటే పెద్ద ఎత్తులో కూడా ఈ ఐడియానంటూ మీరు తీసుకెళ్ళగలరా లేదా, స్టార్ట్అప్ కానీ మీ బిజినెస్ కానీ పెద్ద ఎత్తులో తీసుకోగలరా లేదా అనేది చూసుకోండి. అండ్ మూడోదిగా మార్కెట్ గ్రోత్ ఉందా లేదా, అంటే మీ ఐడియా బాగుండొచ్చు, అసలు ఆ మార్కెట్ గ్రోత్ రోజు రోజుకి తగ్గుతుందా లేకపోతే పెరుగుతుందా అనేది మీరు చూడాలన్నమాట. అండ్ ఆ ఐడియా ఎన్ని రోజుల వరకు సస్టైనబుల్ అవుతుంది. సో యూజువల్ గా మనం చూస్తూ ఉంటాం, మనం ఫ్రీ అంటూ ఇచ్చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈకామర్స్ లో బయర్స్ కి అందరికి కూడా ఫ్రీ ఇస్తుంటాం అండ్ సెల్లర్స్ నుంచి కొంచెం అమౌంట్ అంటూ తీసుకుంటాం. బట్ ఈ అమౌంట్ ని మనం ఎక్కువ డిస్కౌంట్ రేట్ లో తగ్గించినప్పుడు ఎక్కువ
లాస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో అసలు మీ ఐడియా సస్టైనబుల్లా కాదా అనేది చూసుకోవాలి. సేమ్ థింగ్ ఇంకొక వేలో చెప్పాలంటే మీ ఐడియా ప్రాఫిటబుల్లా కాదా అనేది చూసుకోవాలి. అండ్ డిఫరెన్షియేట్ అంటే యూనిక్గా మీ ఐడియా ఉందా లేదా అంటే మనం ఈ రీసెంట్ టైంలో ఎక్కువ ఎగ్జాంపుల్స్ అంటూ చూసాం. యూనిక్నెస్ లేకపోయినా కూడా వాళ్ళు మార్కెట్ని అంటూ క్యాప్చర్ చేసుకొని వస్తూ ఉన్నారు. సో మీ ఐడియా లిటిల్ బిట్ అట్లీస్ట్ డిఫరెన్షియేట్ ఉందా లేదా, లేకపోతే ఎగ్జిక్యూషన్లో డిఫరెన్షియేట్ చూపిస్తారా, ప్రైజింగ్లో డిఫరెన్షియేట్ చూపిస్తారా ఏంటి అనేది మీరు చూసుకోవాలి. సో ఇవి అన్నీ ఉంటే మనం రిస్క్ని మినిమైజ్ చేసుకోవచ్చు మెయిన్గా. సో అందుకనే మీరు ఇవి అన్నీ మీ బిజినెస్లో ఉన్నాయా లేదా స్తబ్దుగా అట్లాగే ఉండిపోతే ఇంకొక టెక్నాలజీ కానీ లేకపోతే ఇంకొక బిజినెస్ మోడల్ వచ్చినప్పుడు మనం వానిష్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ అడాప్టబిలిటీ అనేది ఖచ్చితంగా మనకుంటూ ఉండాలి. సో మనల్ని మనం ఎప్పుడూ కూడా బేరీజ్ చేసుకుంటూ ఉండాలి. మనం కానీ అంటే మన బిజినెస్ని బేరీజ్ చేసుకుంటూ ఉండాలి. ఏంటి నెక్స్ట్ వచ్చేది ఏంటి, సో మనం ఇప్పుడు కరెక్ట్గానే ఉన్నామా, మనం ఏదన్నా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది. సో అండ్ మీ హార్డ్ వర్క్కి వర్తా లేదా అనేది కూడా అసెస్ చేసుకోవాలి. సో ఇంతే హార్డ్ వర్క్తో దీన్ని ఇంకా ఎక్కువ ముందుకు తీసుకొని వెళ్ళగలవా లేదా అనేది. సో అందుకోసమే మేము కోర్సెస్ అంటూ పెట్టాం, కన్సల్టేషన్ అంటూ ఇస్తున్నాం. సో కోర్సెస్ 2,999 మాత్రమే. సో ఈ 2,999లో మీరు ₹1 ఇది తక్కువ వాల్యుయేట్ చేస్తుంది అని చెప్పి అన్నా కానీ మీకు 100% మీకు మనీ అంటూ వాపస్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. ఈవెన్ మీరు ఒక 10% ఆఫ్ ద కోర్సెస్ మీరు చూసి సో ఇట్ ఈస్ నాట్ వర్త్ అని చెప్పి మీరు అనిపించినా కూడా మీకు మనీ అంటూ వాపస్ వస్తుంది. సో కంప్లీట్గా 100% మనీ అంటూ ఇస్తాం. దట్ ఈస్ వై వీఆర్ హియర్ అండ్ దిస్ ఈస్ ఐ థింక్ ద డామ్ చీప్ ఆపర్చునిటీ టు లెర్న్ అబౌట్ ద స్టార్ట్అప్. కోర్స్ స్ట్రక్చర్ అనేది నాట్ జస్ట్ లైక్ ఏ టిప్స్ అండ్ ట్రిక్స్ అండి. దిస్ ఈస్ ప్రాపర్ బిజినెస్ ఆర్ ద స్టార్ట్అప్ రన్నింగ్ స్ట్రక్చర్ ఇది. సో మీకు బీ స్కూల్స్లోను మీకు టాప్ మేనేజ్మెంట్ స్కూల్స్లో ఎలాగైతే టీచ్ చేస్తారో దాన్ని లాగానే ఉంటుంది మనం ఈ స్ట్రక్చర్ అంతా కూడా. అలాగా మేము దీన్ని స్ట్రక్చర్ చేసాం. సో అండ్ ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీ సబ్స్క్రిప్షన్స్, లైక్స్, షేర్స్, కామెంట్స్, మరి ముఖ్యంగా కామెంట్స్, అసలు మీరు అభిప్రాయం ఏంటి, అసలు మీరు ఎలాంటి వీడియోస్ కావాలి, మీరు ఇప్పుడు అందించే నాలెడ్జ్ సరిపోతుందా లేదా అనేది మీరు కామెంట్ చేస్తేనే మాకు తెలుస్తుంది. సో ఏ టాపిక్స్ కవర్ చేయాలి అనేది కూడా మీరు కామెంట్ చేయండి. ఇలాంటి ఛానల్స్కి ఆదరణ అయితే చాలా తక్కువగానే ఉంటుంది, ఇది బిజినెస్ అండ్ టెక్ రిలేటెడ్ కాబట్టి. సో మీరు మీ ఫ్రెండ్స్కి, వెల్ విషర్స్కి అంటూ లేకపోతే మీ కాలేజ్ గ్రూప్స్ కానీ లేకపోతే మీ వర్కింగ్ గ్రూప్స్ కానీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్ కానీ ప్లీజ్ డూ ఫార్వర్డ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.